హీరో సాయి ధరమ్ తేజ్‌కైతే వైసీపీ అభిమాని చింతా ప్రదీప్ రెడ్డి గారైతే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఇప్పుడైతే చాలా వైరల్‌గా మారింది సోషల్ మీడియాలో అయితే. అసలు ఇంతకి ఏం ట్వీట్ చేశాడు ఏంటి అనేది అయితే చూద్దాం. ముందుగా అయితే తనకు అన్న క్యాంటీన్‌లో ఇది పరిస్థితి అంటూ ఒక ట్వీట్ అయితే చేశాడు. అయితే అన్న క్యాంటీన్‌లో అయితే ఎలా ఉందో పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. చూసారు కదా ప్లేట్‌లు ఏ విధంగా కడుగుతున్నారో. ఇదొచ్చేసి అన్న క్యాంటీన్‌లో సో, ఇక్కడ అన్న క్యాంటీన్‌లో ఇది పరిస్థితి అంటూ ఒక వ్యక్తి అయితే వీడియో తీశాడు. ఆ వీడియోని చింతా ప్రదీప్ రెడ్డి గారైతే ఇక్కడ ట్వీట్ చేసి దాన్నైతే ట్యాగ్ చేయ మన సాయి ధరమ్ తేజ్‌కైతే ట్యాగ్ చేయడం జరిగింది. సో, ఇంతకీ అసలు ఏం జరుగుతుంది? ఏంటి అనేదైతే చూద్దాం. సో, ముందుగా అయితే మేడలు ఆహ్, మేడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ? అన్న క్యాంటీన్‌లో అన్న క్యాంటీన్‌లో ప్లేట్లు కడగొచ్చుగా సేఫ్ హ్యాండ్స్‌తో అని ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. సాయి ధరమ్ తేజ్ గారికైతే ట్వీట్ అయితే చేయడం జరిగింది. అయితే దానికి సాయి ధరమ్ తేజ్ గారైతే స్పందించారు. ఏమని స్పందించారు అంటే, డాక్టర్ గారు వేర్ డు యూ స్టే అండి. సో, అప్పుడు తను గూడా డాక్టర్ గారైతే రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. ఏమని రిప్లై ఇచ్చాడంటే, దట్స్ ఇన్ మై బయో బ్రో. యూ కాంట్ మిస్ ఇట్. అంటే నా బయోలో అయితే ఉంది. దాంట్లో మీరు చెక్ జేసుకోవచ్చు. సో, ఇది గాదు మ్యాటర్ ఏంటంటే, అన్‌ఫార్చునేట్‌లీ సేఫ్ హ్యాండ్స్ మిస్సింగ్ ఇన్ ఏపీ. సో, ఏపీలో స్ప స ఏపీలో అయితే స్వచ్ఛందనమైనదైతే ఎక్కడ లేకుండా పోతుంది. ఏపీని జాగ్రత్తగా చూసుకోండి అంటూ అయితే సో, ప్రదీప్ రెడ్డి గారైతే ఇక్కడ ట్వీట్ చేయడం అయితే జరిగింది. అయితే దానికి సాయి ధరమ్ తేజ్ గారు మళ్ళీ ఒక రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. ఓహ్! ఓకే. ఓకే. నో వర్డ్స్ దట్ ఓకే. ఓకే. నో వండర్స్ ద హెగ్ పఫ్స్ బిల్ ఈస్ సో హై సర్. హోప్ యూ విల్ హోప్ యూ విల్ ఈటెన్ వెల్ హోప్ యూ విల్ ఈట్ అండ్ వెల్ అండి. టేక్ కేర్ సార్ అని అయితే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అంటే సో ఎగ్ పఫ్ బిల్ ఎక్కువ అవుతుంది. మీరు తినేది కొంచెం మీ జాగ్రత్తగా చూసుకోండి అంటూ అయితే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అయితే దానికి మళ్ళీ తను రిప్లై ఏమిచ్చారంటే, సో నేను నా హెల్త్‌ని బాగానే చూసుకుంటానండి. సో నాకెవరి హెల్ప్ అవసరం లేదు. థాంక్ యూ సో మచ్ చెప్పినందుకని అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. అదే విధంగా మీ బ్రదర్ ఇప్పుడు 'ఉప్పెన' మూవీ ఏదైతే ఉంటుందో ఒక చిన్న పిల్లతో అంటే ఇప్పుడు చిన్న ఏజ్డ్ పర్సన్‌తో అలాంటి మూవీ తీయొచ్చా అని ఒక ట్యాగ్ అయితే చేయడం జరిగింది. విత్ పిక్స్ అయితే. సో, మనం పిక్స్ చూడొచ్చు. తన డేట్ ఆఫ్ బర్త్ పెట్టి అంటే రిలీజ్ డేట్ పెట్టి తన డేట్ ఆఫ్ బర్త్ కూడా పెట్టడం అయితే జరిగింది. సో, అంటే తను ఎప్పుడు పుట్టింది, తన ఏజ్ ఎంత 20 ఇయర్స్ అలాంటి మీ బ్రదర్‌కి అంత ఏజ్ ఉంది. సో, మీ బ్రదర్ అలాంటి మూవీస్ తీయొచ్చా? సొసైటీకి అసలు ఏం మెసేజ్ ఇద్దామంటూ ఒక ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. ఎవరైతే ప్రదీప్ రెడ్డి ఉన్నారో చింతా ప్రదీప్ రెడ్డి తనైతే ట్వీట్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ సాయి ధరమ్ తేజ్ అయితే ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. సో, మళ్ళీ ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో ఎవరైతే వైసీపీ అభిమానులుంటారో వాళ్ళు అంటే వైసీపీ అభిమానుల మధ్య అదే విధంగా మన సాయి ధరమ్ తేజ్ మధ్య చాలా ఇప్పుడు చర్చ జరుగుతుందనైతే చెప్పొచ్చు. అదే విధంగా అంటే మనకి ఇది ఎప్పుడు రచ్చ స్టార్ట్ అయింది అంటే మనకి ఎలక్షన్స్ అప్పటి నుండే ఇది ఒక టార్గెట్ చేయడం అనేది అయితే చెప్పొచ్చు. వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో సో, మన పవన్ కళ్యాణ్ గారిననే గాదు మన సాయి ధరమ్ తేజ్‌ని కూడా చాలా టార్గెట్ చేశారనే చెప్పొచ్చు. అదే విధంగా ఇక్కడ మనము కొన్ని కామెంట్స్ కూడా చూసుకుంటున్నట్లయితే గనక ప్లీజ్ రెస్పాన్స్ సైకో ఐ యామ్ సాయి ధరమ్ తేజ్. అంటే సాయి ధరమ్ తేజ్‌కైతే తను ఇట్లా ట్వీట్ అయితే చేయడం జరిగింది. హూ డిడ్‌ంట్ రెస్పాండ్ ఆన్ రేప్స్, మర్డర్స్, అపోలో ఫుడ్ పాయిజనింగ్. పాయిజనింగ్ అంటే రేప్స్, మర్డర్స్, అపోలో ఫుడ్ పాయిజనింగ్ గూడా మీరు అసలు రెస్పాండ్ అవ్వడం లేదు. ఏంటి బ్రో ఇవ్వు సేమ్ చిరులా ఉంటావే బాస్ ఫ్రమ్ బ్యాక్ హోమ్. అంటే ఇట్లా చాలా ఏమైంది బ్రో ఇట్లా వైసీపీ ఇప్పుడు ఇక్కడ గూడా చూసుకోవచ్చు కొన్ని పేజెస్ గూడా వాళ్ళు గూడా రిప్లైస్ అయితే ఇస్తున్నారు. సో, ఇట్లా అసలు ఇంతకి ఏం జరిగింది అనంటే ఒక అన్న క్యాంటీన్‌లో అయితే తను ప్లేట్లు సరిగ్గా కడగడం లేదు. పేదలు తింటారు. పూర్ పీపుల్స్ ఎవరైతే తింటారో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఎలర్జీ వస్తుంది. సో, సేఫ్ హ్యాండ్స్ అనేటివి లేవు అని సాయి ధరమ్ తేజ్ గారికైతే మన చింతా ప్రదీప్ రెడ్డి గారు వైసీపీ అభిమాని అయితే తనకు ట్వీట్ చేయడం జరిగింది. ట్వీట్ చేసిన కొద్ది సేపట్లోనే తనైతే రిప్లై ఇవ్వడం జరిగింది. డాక్టర్ గారు వేర్ డు యూ స్టే అండి అని మర్యాదగా పూర్వకంగానే అడిగాడు. దానికైతే దట్స్ ఇన్ మై బయో బ్రో యూ కాంట్ మిస్ ఇట్ అన్‌ఫార్చునేట్‌లీ సేఫ్ హ్యాండ్స్ మిస్సింగ్ ఇన్ ఏపీ అని తనైతే రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. ఓకే. ఓకే. నో వండర్ ద ఎగ్ పఫ్స్ విల్ సో హై సర్ హోప్ యూ విల్ ఈట్ అండ్ యూ విల్ అండ్ టేక్ కేర్ సర్. సో, ఇట్లా రిప్లై ఇవ్వడం జరిగింది. దానికి మళ్ళీ అంటే నా హెల్త్‌ని బాగానే చూసుకుంటానండి. ఐ కెన్ బై
నేను కొనుక్కుంటాను. నా మనీతోనే నేను చాలా బాగుంటాను. నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ ఎనీవన్ హెల్ప్. థాంక్ యూ. సో, హౌఎవర్ ఐ విల్ బి వెరీ కేర్‌ఫుల్ టు ఫీడ్ ఎనీ చైల్డ్ గర్ల్ ఆర్ బాయ్ హూ ఈస్ ఎ మైనర్ యాస్ వి నీడ్ టు యాక్ట్ విజువల్లీ. అంటే ఇంతకుముందు మనం ఏపీలో కూడా చూసాము కొన్ని రోజుల క్రితం అయితే తన చిన్న ఒక 5 ఏళ్ల పాపనైతే రేప్ చేయడం అయితే జరిగింది. దానికి ఎవ్వరు కూడా స్పందించలేదు. అలాంటిది దీనికి ఎలా స్పందిస్తున్నారు అని ఒక చర్చ జరుగుతుంది. ఎవరైతే సాయి ధరమ్ తేజ్ గారి అభిమానులుంటారో అంటే మన సింపుల్‌గా చెప్పాలి అనంటే గనక మన పవన్ కళ్యాణ్ గారి అంటే మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, మెగా అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్లస్ ఇదే విధంగా మన వైసీపీ నేతలు ఎవరైతే ఉంటారో సో వీళ్ళిద్దరి మధ్యన అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే మనం ఇది కొన్ని రోజులుగానే జరుగుతుందనే చెప్పొచ్చు. కానీ నిన్న ఇది మ్యాటర్ వచ్చేసి ఒక అన్న క్యాంటీన్‌లో ప్లేట్లు సరిగ్గా కడగకపోవడంతో అక్కడ మొదలైన మ్యాటర్ ఇది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదే విధంగా తను మళ్ళీ ఒక రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత మీరు ఇలా అంటే చిన్న మన రిలీజ్ డేట్ పెట్టేసి 'ఉప్పెన' రిలీజ్ డేట్ పెట్టేసి సో 'ఉప్పెన' రిలీజ్ డేట్ పెట్టేసి ఇక్కడ మనకి 'వైష్ణవ్ తేజ్‌తో' అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. 'ఉప్పెన' మూవీలో మన 'కీర్తి శెట్టి' అయితే సో 'కీర్తి శెట్టి'తో ఇలా యాక్ట్ చేయడం ఎంత వరకు కరెక్ట్? ఇలాంటి మూవీస్ తీసి మీరు ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అనేది ఒక ఇలా పెట్టడం అయితే జరిగింది. అయితే తన ఏజ్ చూడండి ఫస్ట్. ఏజ్ చూసుకుంటే గనక తను అప్పుడు అంటే ఆ 'ఉప్పెన' మూవీ రిలీజ్ అయినప్పుడైతే తనకి ఏజ్ వచ్చేసి జస్ట్ 20 ఇయర్సే. అలాంటిది మీరెలా తీస్తారు అనేదైతే ఒక ట్వీట్ చేయడం జరిగింది. దానికైతే సాయి ధరమ్ తేజ్ అయితే ఇప్పుడు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. మరి ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది? ఆయన అదే విధంగా ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు? అదే విధంగా ఇప్పుడు వైసీపీ అభిమానులు ఏమనుకుంటున్నారు అనేదైతే చూడాలి. ముందుగా ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా చర్చ అయితే జరుగుతుంది. కిందకి ఎన్నో కామెంట్లు అయితే మనం చూడొచ్చు. సో చాలా కామెంట్లు అయితే చాలా వస్తున్నాయి ఇక్కడైతే. అండ్ అదే విధంగా మనకి ఇక్కడ ఇది జరుగుతూ ఉంటే ఇంకా మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ గూడా ఇప్పుడైతే దీనికి రియాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్‌కి గూడా అంటే మెగా ఫ్యాన్స్ అంటే కొందరు పడ్డం లేదు గాబట్టి, ఇప్పుడు ఇదే గదా ఛాన్స్ అన్నట్లయితే ఇక్కడ వీళ్ళు గూడా కామెంట్‌లయితే చేయడం జరుగుతుంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందా ఏంటి అనేదైతే చూడాలి. ప్రెజెంట్ అయితే ఇక్కడ చాలా పెద్ద చర్చ జరుగుతుందనైతే చెప్పొచ్చు. ఇది సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్‌గా మారుతుంది ప్రెజెంట్ అయితే.